ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. ఈ దినం బైబిల్లో ఉన్న మరొక స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. ఆమె పేరు మగ్దలేని మరియ. మరియా మగ్దల అనే ఊరికి చెందినది. అందుకే ఆమెను మగ్దలేని మరియ అని పిలిచేవారు. 7 దెయ్యాల బంధనం నుండి విడుదల పొందిన స్త్రీగా లూకా 8:2లో మనకు కనిపిస్తుంది. యేసయ్య ఆమెకు పట్టిన దెయ్యాల నుండి విడుదల చేశాక ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. మరియా యేసయ్యను ప్రేమతో అనుసరిస్తుంది. మరియా కేవలం ఆశీర్వాదమే పొందలేదు, దేవుని సేవకురాలుగా మారిపోయింది. యేసయ్యను సిలువ వేసే ముందు చాలామంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మగ్దలేని మరియా మాత్రం సిలువ దగ్గరే నిలిచి ఉంటుంది. ఈ మాటలు యోహాను 19:25లో మనం చూడవచ్చు. యేసు ప్రభు మరణించిన తరువాత మరియ ఎంతో దుఃఖిస్తుంది. మరుసటి ఉదయమునే సమాధి దగ్గరకు వెళ్తుంది. కానీ సమాధి ఖాళీగా ఉండడం చూసి యేసయ్యను ఎవరో తీసుకువెళ్ళిపోయారని అక్కడే ఏడుస్తూ ఉంటుంది. యేసు ప్రభు పునరుత్థానుడైన తరువాత మొదట ఆమె ముందుకు వస్తాడు, కానీ ఆమె గుర్తుపట్టలేదు. యేసయ్య ఆమెను చూచి మరియా అని పిలుస్తాడు. దేవుని స్వరం వినగానే ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఈ మాటలు యోహాను 20వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మరియా యేసయ్యను చూసిన వార్తను శిష్యుల దగ్గరకు వెళ్ళి చెప్పమని ప్రభువు చెప్పినట్లుగా యోహాను 20:18లో మనకు కనిపిస్తుంది. ఆమె సంతోషంతో ఆ వార్తను ప్రకటిస్తుంది. ఇక్కడ మరియ జీవితం గురించి మనం గమనించినట్లయితే దెయ్యాల బంధనంలో ఉన్న మరియను యేసయ్య పూర్తిగా విడుదల చేశాడు. ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. మన దేవుడు సమస్తమును సాధ్యము చేయగల గొప్ప దేవుడు. యేసయ్య ఆమెను స్వస్థపరిచాక ఆమె దేవుని విడిచిపెట్టి పోలేదు, దేవుని సేవలో ఉండిపోయినట్లుగా మనం చూసాం. చాలామంది యేసయ్యను విడిచిపెట్టినా మరియ మాత్రం సిలువ దగ్గర నిలిచినట్లుగా మనకు కనిపిస్తుంది. మరియ దేవుని నిజముగా ప్రేమించింది. మరియా కన్యలతో యేసయ్యను వెతికింది. పునరుత్థానుడైన దేవుడు మొదట ఆమెకే కనిపించినట్లు మనం చూసాం కదండి. దేవుని కోసం వెతికే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. సమాధి దగ్గర ఏడ్చిన మరియా కొద్ది క్షణాల్లోనే ఆనందంతో నిండిపోతుంది. మన కన్నీళ్లను కూడా దేవుడు గొప్ప సాక్ష్యంగా మార్చగలడు. చివరిగా మగ్దలేని మరియ వలె యేసయ్యను ప్రేమించే హృదయాన్ని మనం కూడా కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.